ఎప్పుడైతే మనం కోల్పోతామో, ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే కోల్పోతామో, చూడండి, పాపానికి ఎప్పుడైతే ప్రేరేపించబడతామో, ధనానికి ఎప్పుడైతే ప్రేరేపించబడతామో, ధనాపేక్షకి ఎప్పుడైతే పరిగెత్తుతామో, ఈ లోకభోగాల వైపు ఎప్పుడైతే మనం పరిగెత్తామో, గ్యారంటీగా విశ్వాసం అనేది కోల్పోయేది మాత్రం ఖాయం. అవునా కదా? ఈ ఈ కోల్పోకుండా ఉండడానికి దైవజనుడితో చెప్పాడు, దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి, ఒకటి నీతి, రెండవది భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు సంపాదించుకో. ఈ 5 లక్షణాలు సంపాదించుకోవాలి మనం. ఏం సంపాదించుకోవాలి? 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు, సాత్వికం, 6 సాత్వికం. మొత్తం 6 వచ్చినాయి. ప్రైజ్లో సంపాదించుకుంటే 7వది సంపూర్ణం. ఇక 7 అంటే ఇక ఆశీర్వాదమే ఆశీర్వాదం. ఈ 6 మనలో ఉంటే 7 దీపస్తంభాల మధ్యలో సంచరించడం మనలో ఉన్నట్టే. హల్లెలూయా. ఈటెల్లో ఎక్కడ తొలగిపోయి ఉన్నామో సావుకులమైన మనలో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా. సరి చేసుకున్నంత వరకు మన సేవ డెవలప్ కాదు. తెల్ల బట్టలే వేసినా, లాలిసలే వేసినా, నల్ల బైబిలే పట్టినా, రాగాలు తీసి పాటలే పాడినా, శక్తివంతమైన ఆరాధనే చేసినా, ఈటల్లో ఉన్నవి ఏవైనా మనలో క్వాలిటీ కనబడకపోయినట్లయితే మనుషులు కాదు మనల్ని ఆశీర్వదించేది. ఎవరు ఆశీర్వదిస్తారు అయ్యగారులు చెప్పండి? దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఈ విషయాల్లో ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉంటామో అప్పుడు దేవుని తోడు మనతో వస్తుంది. ఆయన తోడు మనతో ఉందనుకోండి, మనం పెట్టిన అడుగల్లా చెప్పరే ఏమంటాడు? సర్వశక్తుడు నాకు ఇంకను తోడై ఉన్నాడు గనక నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడుతుంది, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహంగా వస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లు చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. అంటే దైవజనుడు వీటిని సంపాదించుకోవడానికి పిలిచాడంట దేవుడు. డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఎండి బంగారాలు, బిల్డింగులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికి కాదు దేవుడు పిలిచింది. ఒరే నాయనా, ఈ లోకంలోకి వస్తా నువ్వేం తీసుకురాలేదురా, మరలా ఈ లోకం నుంచి నువ్వేమీ తీసుకెళ్ళలేవురా బాబు. అందుకని అన్నం వస్త్రం గలవారై ఉండి విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, అర్థమైందా? ఈ ఈ 6 చూశారు. వీటిని సంపాదించుకోవడానికే నిన్ను పిలిచాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పిలిచిన పిలుపు అది.